అందుకే చెప్తున్నాం ఇవాళ ఉండేటువంటి దీనికి సంబంధించినంత వరకు కూడా శ్రీనివాసరావు గారికి సంబంధించినంత వరకు కోర్టు కూడా ఏదైతే వ్యాఖ్యానించినటువంటి దానిలో ఒక విశ్లేషకుడుగా ఉండేటువంటి సందర్భంలో ఆ విశ్లేషణ చేసేటువంటి దానికి సంబంధించి అతను కూడా ముద్దాయిగా పెట్టడం అనేటువంటి ఎంతవరకు ఒక కోర్టులో వాదనలు జరుగుతూ ఉంటాయి. ఇద్దరు ప్లేడర్లు మాట్లాడుతూ ఉంటారు. ఒక ప్లేడరు తన వాదన చెప్పేటప్పుడు రెండో ప్లేడర్ నవ్వుతూ ఉంటాడు, ఒక్కోసారి సీరియస్గా ఉంటారు. నవ్వారు కాబట్టి మీ మీద కూడా కేసు పెడుతున్నాం అనేటువంటి పద్ధతిలో ఇవాళ శ్రీనివాసరావు గారి మీద కేసు పెట్టడం సరైనది కాదు, తగదు అనేటువంటి పద్ధతిలో ఒక చెప్పు తీసుకుని సుప్రీంకోర్టు చంద్రబాబు చెల్లిమనిపించేటువంటి పద్ధతిలో ఇవాళ ఈ ఆర్డర్ రావటం అనేటువంటిది భారతదేశం యావత్తు కూడా గర్వించేటువంటి పద్ధతిలో ఈ ఆర్డర్ రావడం జరిగింది. అందుకే చెప్తాం భారతదేశానికి సంబంధించినంత వరకు కూడా ఇటువంటి ఆర్డర్స్ని ప్రజాస్వామ్యాన్ని అదేవిధంగా భావ వ్యక్తీకరణని కాపాడేటువంటి పద్ధతిలో దీన్ని అన్నింటినీ కూడా దీన్ని తీసుకునేటువంటి దాన్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉంటుంది అని అంటే